రెండవ సాక్ష్యం సహోదరు లూపా. ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనలు 18వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాము. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ప్రభువు నా కోసం తన చేతిని చాచినప్పుడు నేను ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను. మేము ఆ సొరంగంలో నుండి కిందికి దిగిపోతున్నాము. ఆ సొరంగం అంతకంతకు చీకటిమయమైపోయి చివరికి నా రెండవ చెయ్యి కూడా నాకు కనబడడం లేదు. అకస్మాత్తుగా మెరుపులు, ఏవో శబ్దాలు వినబడుతున్న స్థలాన్ని దాటుకుంటూ వెళ్ళాము. మేము అతివేగంగా దిగుతుండడం వలన నా శరీరం నుండి ప్రాణం వేరైపోయిందనుకున్నాను. అంతలోనే కుళ్ళిన మాంసం నుండి వచ్చే దుర్వాసన లాంటిది రావడం గమనించాను. ఆ దుర్వాసన అంతకంతకు ఎక్కువైపోతున్నది. కోట్ల కొద్దీ ఆత్మల స్వరాలు నాకు వినబడుతున్నాయి. ఆ స్వరాలు అడ్డు ఆపు లేకుండా ఏడుస్తూ అరుస్తూ మూలుగుతున్నవి. నాకు చెప్పలేనంత భయం వేసి, ప్రభువా, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? దయచేసి నన్ను కరుణించు అన్నాను. నువ్వు ఇతరులకు చెప్పాలంటే ఈ దృశ్యాలన్నీ నువ్వు చూడడం అవసరం అని ప్రభు చెప్పారు. మేము కొమ్ము ఆకారంలో ఉన్న ఆ సొరంగం నుండి కిందికి దిగుతూ కటిక చీకటి గల స్థలానికి చేరుకున్నాము. నా కళ్ల ముందు ఒక తెర తొలగినట్లయి లక్షల కొద్దీ అగ్నిజ్వాలలను చూశాను. భయంకరమైన కేకలు విన్నాను, కానీ ఎవరినీ చూడలేదు. నాకు నిజంగానే భయం వేసింది. ప్రభువా, నన్ను కనికరించు, దయచేసి నన్ను క్షమించు, ఈ స్థలానికి నన్ను తీసుకువెళ్ళవద్దు అంటూ బ్రతిమాలాను. ఆ సమయంలో నేను నరకాన్ని చూడడానికి వచ్చాను అని అనిపించలేదు, కానీ తీర్పు దినం వచ్చేసిందేమో అనుకున్నాను. యేసుప్రభు ముందు నిలబడి నా జీవితం అంతమైపోయిందేమో అనుకుని నిలువెల్లా వణికిపోయాను. మా ముందున్న ఒక పెద్ద అగ్నిజ్వాల దగ్గరకు మేము వెళ్ళాము. ఆ జ్వాల చాలా పెద్దదిగా ఉండి విపరీతంగా దహిస్తున్నది. నేను ఇంకా క్రిందికి దిగుతూ కోట్ల కొలది ఏడుస్తున్న స్వరాలను విన్నాను. కోట్ల కొద్దీ అగ్ని మంటలను చూశాను. అగ్నిలో కాలిపోని ఒక చెక్క బల్ల వంటిది నేను ఆ మంటల్లో చూశాను. ఆ బల్ల మీద బీరు సీసాల్లాంటివి ఉన్నాయి. అవి చూడడానికి చాలా తాజాగా అనిపించిన వాటి నిండా యాసిడ్ ఉంది. నేను దానివైపు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక మనిషి ఆ మంటల్లో కనబడ్డాడు. అగ్ని వలన అతని శరీరం దాదాపుగా నాశనమైపోయింది. అతని వంటి మీద మిగిలి ఉన్న బట్టలు బురదగా ఉండి కాలిపోతూ ఉన్నాయి. అతని కళ్ళు, నోరు, తల వెంట్రుకలు అగ్నిలో కాలిపోయాయి. కళ్ళు లేకపోయినా అతడు నన్ను చూడగలుగుతున్నాడు. మనిషి యొక్క ఆత్మ ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, చూస్తుంది. ఇవన్నీ భౌతిక శరీరం చెయ్యదు, ఆత్మే చేస్తుంది. ఆ మనుషుడు కాలిపోయిన తన చేతులను ప్రభు వైపు చూపి, ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, నేను చాలా యాతన పడుతున్నాను, నేను కాలిపోతున్నాను, ఈ స్థలంలో నుండి నన్ను బయటకు రప్పించు అని ఏడుస్తున్నాడు. ప్రభు ఎంతో జాలిగా అతని వైపు చూశాడు. ప్రభు చెయ్యి పట్టుకుని నా చెయ్యి వెచ్చగా అనిపించి, నేను నా చెయ్యి వైపు చూసుకుంటే రక్తం కనిపించింది. అది యేసు రక్తము. ఆ మనుషుడు మంటల్లో కాలిపోతూ యాతన పడుతుంటే ప్రభు గాయాల్లో నుండి రక్తం కారుతున్నది. తరువాత ఆ వ్యక్తి తన దృష్టిని ఆ బల్లవైపు మరల్చాడు. అక్కడికి వెళ్ళి ఒక సీసా మూత తీసి తాగబోయేసరికి అగ్ని, పొగ ఆ సీసాలో నుండి బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి తన తలను వెనక్కి వంచి నేనెన్నడూ విననంత భయంకరంగా అరిచాడు. విపరీతమైన బాధతో అలా అరుస్తూ ఆ సీసాలోని తాగాడు. ఆ సీసాలో ఉన్న యాసిడ్ అతని గొంతును కాల్చివేసింది. ఆ యాసిడ్ అతని కడుపులోకి వెళ్ళి కడుపంతా కాలిపోవడం నేను చూశాను. 666 అనే సంఖ్య అతని నొసటి మీద చెక్కబడి ఉంది. అతని ఛాతి మీద ఒక రకమైన లోహపు పలక ఉంది. ఆ పలక అగ్ని వలన కానీ పురుగుల వలన కానీ పాడవలేదు. ఆ పలక మీద ఏవో అక్షరాలు ఉన్నాయి, కానీ అవేమిటో నాకు అర్థం కాలేదు. ప్రభువు తన మహాదయతో ఆ అక్షరాల యొక్క అర్థాన్ని చెప్పారు. నేను త్రాగుబోతునైనందువలన ఇక్కడికి వచ్చాను అని ఆ పలక మీద వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి దయ చూపించమని ప్రభువును బతిమాలుతున్నాడు. అయితే ఈ విషయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద అతని చివరి గడియలు సినీ ఫక్కీలో జరగడం ప్రభు నాకు చూపించారు.
టీవీ తెర మీద చూసినంత స్పష్టంగా అది నేను చూశాను. అతని పేరు లూయిస్. అతడు బ్రాందీ షాపులో త్రాగుతున్నాడు. ఇక్కడ ఉన్న బల్ల సీసాలు నేను ఆ బార్లో చూశాను. ఆ బల్ల చుట్టూ అతని స్నేహితులున్నారు. మీకొక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒకే నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. లూయిస్ ఇంకా త్రాగుతున్నాడు. అతని స్నేహితుడు అప్పటికే పూర్తి నిషాలో ఉన్నాడు. ఆ త్రాగుడు మైకంలో అతని సన్నిహిత మిత్రుడు ఒక సీసా పగలగొట్టి దాంతో లూయిస్ను పొడిచాడు. లూయిస్ కింద పడిపోయి రక్తం కారుస్తుంటే ఆ స్నేహితుడు పారిపోయాడు. అయితే లూయిస్ అక్కడే నేల మీద పడి రక్తమంతా కారిపోయి చనిపోయాడు. విచారకరమైన విషయం ఏంటంటే అతడు యేసు ప్రభువును అంగీకరించకుండానే చనిపోయాడు. ఇలా నరకంలో ఆత్మలన్నీ గోలగోలగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే, ప్రభువా, ఈ వ్యక్తికి నిన్ను గురించి తెలుసా? నీ రక్షణను గూర్చి అతడు విన్నాడా అని అడిగాడు. అతనికి నా రక్షణను గూర్చి తెలుసు. ఒకసారి నన్ను సొంత రక్షకునిగా అంగీకరించాడు కూడా. అయితే అతను నన్ను వెంబడించలేదు అని ప్రభువు చెప్పారు. ఇది విన్నాక నాకు ఇంకా భయం వేసింది. లూయిస్ గట్టిగా ఏడుస్తూ, ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చెయ్యి అంటూ ప్రభు వైపు తన చేతులు చూపుతున్నాడు. కానీ ప్రభు మౌనంగా నా చెయ్యి పట్టుకున్నారు. మేము ఆ మంట దగ్గర నుండి దూరంగా వచ్చేశాము. లూయిస్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు, నన్ను కరుణించు అంటూనే మంటల్లో మరి ఇంకా కనిపించలేదు. మేము అలా నడుస్తుంటే ఆ ప్రదేశం చాలా పెద్దదిగా ఉండి భయం వేస్తున్నది. మేము మరొక మంట దగ్గరకు వెళ్ళగానే నేను భరించలేక, ప్రభువా, ఇంకా చాలు, ఇంకా ఇటువంటి దృశ్యాలు నేను చూడాలనుకోవడం లేదు, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను, ఇక వీటిని నేను చూడలేను అంటూ ప్రభువుని వేడుకున్నాను. నేను ఆ దృశ్యాలు చూడలేక కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. అయినా సరే ఆ దృశ్యాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను కళ్ళు మూసుకుని ఉన్నా అన్నీ చూడగలుగుతున్నాను. ఇక్కడ మేము చూస్తున్న మంట నెమ్మదిగా తగ్గింది. ఆ మంటలో నేనొక స్త్రీని చూశాను. ఆమె ఒంటి నిండా బురద ఉంది. ఆ బురద నిండా పురుగులున్నాయి. తల మీద వెంట్రుకలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఆమె ఒంటి నిండా పురుగులు నిండిన బురద అంటుకుపోయి ఉంది. ఆ పురుగులు ఆమెను తినేస్తుంటే, ప్రభువా, నన్ను కనికరించు, ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, ప్రభువా, నా వైపు చూడు, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ పురుగులను తీసేయి, ఈ వేదనకరమైన స్థలములో నుండి నన్ను తప్పించు ప్రభువా అంటూ ఏడుస్తున్నది. ప్రభు ఎంతో విచారంతో ఆమె వైపు చూశారు. మేము ఆయన చేతులు పట్టుకుని ఉండగానే నరకంలో నిత్యము కాలిపోతున్న ఆత్మల కొరకు ఆయన హృదయంలో ఎంత బాధ ఉందో గ్రహించగలిగాము. ఆమెకు కళ్ళు గాని పెదవులు గాని లేవు. అయినా సరే ఆమె చూడగలుగుతుంది. ఆ భయంకరమైన బాధను బట్టి మాట్లాడగలుగుతున్నది. ఆమె చేతిలో ఒక సీసా ఉంది. దాని నిండా యాసిడ్ ఉంది. అయితే ఆమె దానిని సెంట్ అనుకుని ఒంటి మీద జల్లుకుంటుంది. ఆమె అలా జల్లుకుంటూ ఉంటే ఆ యాసిడ్ ఆమెను కాల్చివేస్తున్నది. అయితే ఆమె దానినే మళ్ళీ మళ్ళీ జల్లుకుంటుంది. ఇది చాలా ఖరీదైన సెంటు అని తనలో తానే అనుకుంటుంది. తన మెడలో అందమైన నెక్లెస్ వేసుకున్నాను అనుకుంటుంది. దాని మెడ చుట్టూ పాము చుట్టుకుని ఉంది. చేతులకు అందమైన గాజులు వేసుకున్నాను నేను అనుకుంటుంది. కానీ అవి ఒక అడుగు పొడవున్న పురుగులు. అవి ఆమె ఎముకలకు రంధ్రాలు చేసేస్తున్నాయి. తన ఒంటి మీద ఖరీదైన ఉన్నాయి అని ఆమె అనుకుంటుంది. కానీ అవి తేళ్ళు, పురుగులు ఆమె ఒంటికి అంటుకుని ఉన్నాయి. ఆమె ఛాతి మీద ఒక లోహపు పలక ఉంది. నేను దొంగతనం చేసినందుకు ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. తన పాపాన్ని బట్టి ఆమెకు విచారం లేదు. మగ్దలీనా, ఎందుకు నువ్వు ఈ స్థలానికి వచ్చావు అని ప్రభువు ఆమెను అడిగారు. ప్రభువా, దొంగతనం నాకు తప్పుగా అనిపించలేదు. నాకు కావలసిందల్లా ఎక్కువ నగలు, ఖరీదైన సెంట్లు సంపాదించడం. నేను అందంగా కనిపించడం కోసం ఎవరిని దోచుకున్నా నాకు చింతలేదు అని చెప్పింది. పురుగులు ఆమె శరీరంలో తొలిచి రంధ్రాలు చేస్తుంటే నేను ప్రభువు చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. ప్రభువా, ఈమెకు నిన్ను గురించి తెలుసా అని నేను అడిగాను. ఆమె నా రక్షణను గురించి విన్నది అని ప్రభువు చెప్పారు. మగ్దలీనా చుట్టూ చూస్తూ,
ప్రభువా, నేను నరకంలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు నిన్ను గూర్చి చెప్పిన వ్యక్తి ఏది? నాకు కనిపించడం లేదు అంది. నరకంలో అందరికీ ప్రతి విషయం గుర్తుంటుంది. ఆమె అటూ ఇటూ తిరగలేదని నాకు అర్థమయ్యింది. ఆమె ఇతర మంటల్లో తనకు సువార్త చెప్పిన స్త్రీ కోసం వెతుకుతుంది. తనకు సువార్త చెప్పిన స్త్రీని చూడాలనుకుంటుంది. ప్రభు ఆమెతో, మగ్దలీనా, ఆమె ఇక్కడ లేదు. నీకు నన్ను గూర్చి చెప్పిన స్త్రీ పరలోకంలో నాతో పాటు ఉన్నది అన్నారు. ఆమె ఆ మాటలు వినగానే ఆమె అగ్ని మంటల్లోకి దూకింది. ఆ జ్వాలలు ఆమెను మరింతగా కాల్చివేశాయి. ఆమె ధరించిన లోహపు పలక ఆమె దొంగ అని నేరారోపణ చేసింది. ఒక వచనం దేవుని వాక్యం నుండి చదవండి. యెషయా 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనిపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. మేము ఇంకా ముందుకు నడుస్తుండగా పురుగులతో నిండిన ఒక పెద్ద స్తంభం వంటిది చూశాను. దాని చుట్టూ ఎర్రగా కాలుతున్న జారుడు బల్ల ఉంది. ఆ స్తంభం మీద ఎంత దూరం నుండైనా చూడగల బోర్డు ఒకటి వెలుగుతూ కనిపించింది. దాని మీద అబద్ధికులందరికీ, వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడే వారందరికీ స్వాగతం అని వ్రాయబడి ఉంది. ఆ జారుడు బల్ల చివర ఒక చిన్న చెరువులో గంధకం మండుతూ ఉన్నది. నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి ఆ జారుడు బల్ల మీద నుండి జారడం నేను చూశాను. ఆ వ్యక్తి అలా జారుతుంటే చర్మం ఊడిపోయి ఆ జారుడు బల్లకు అంటుకుపోయింది. ఆ వ్యక్తి కిందకు జారి ఆ గంధకపు చెరువులో పడిపోయాడు. అలా పడగానే నాలుక బయటకు వచ్చేసి నాలుక బదులుగా పురుగులు కనిపించాయి. దానితో బాధలు మొదలయ్యాయి. కీర్తనలు 73వ అధ్యాయం 18-19లో ఇలా వ్రాయబడి ఉంది. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు నీవు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. ఇవన్నీ చూసిన తరువాత మేము నరకం నుండి బయటకు తీసుకురాబడ్డాము. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా పరలోకము నరకము నిజమైనవి. ఎందుకంటే ఈ లోకం లయమైపోతుంది, కానీ పరలోకము నరకము నిత్యము ఉంటాయి. నువ్వు ఎటువైపు ప్రయాణిస్తావో నువ్వు ఇక్కడ ఉండగానే నిర్ణయించుకోవాలి. నీ నిత్యత్వాన్ని యేసు ప్రభువుతో పరలోకంలో గడుపుతావా, లేక కాలుతున్న అగ్నిగుండంలో గడుపుతావా అనేది తేల్చుకో. ప్రభు మాతో పదే పదే ఇలా అన్నారు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం. అందుకే ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఆమేన్.